అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశికి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటం నాకు అలవాటండి. పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నాను. దీనికి సంబంధించిన వీడియో నిన్ననే అప్లోడ్ చేశాను కదండి. ఈరోజు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఈజీగా ఎట్లా చేసుకోవచ్చు అనేది వీడియోగా పెడుతున్నానండి. అలానే ఉదయమే స్నానం చేసి ఈ ప్రసాదాలు చేసుకోవటం, కృష్ణమ్మ దగ్గర తులసమ్మ దగ్గర దీపాలు పెట్టుకోవటం, నిత్య దీపారాధన చేసుకోవటం ఇవన్నీ అయిపోతాయండి. సత్యనారాయణ స్వామి వ్రతం ఒక 10ంటికి అట్లా చేసుకోవటానికి నేను నిర్ణయించుకున్నాను అనమాట. ఎందుకంటే అన్నీ సిద్ధం చేసుకునేసరికి ఎట్లానూ ఆ టైం అవుతుందండి. ఉదయం నుంచి పూజకి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇక పూజ చేసుకునే ముందు కొత్త చీర కట్టుకుని తయారయ్యాను అనమాట అండి. ఇది శతమానం సిల్క్స్లో తీసుకున్నానండి. ఈ చీర నిజాం బార్డర్ తోటి ఉన్న మంగళగిరి శారీకి కలంకారీ డిజైన్ అనమాట. ఇవి చాలా బాగున్నాయండి. క్వాలిటీ చాలా బాగా నచ్చింది నాకు. ఈ ట్రిప్ ఈ శారీస్ అన్నీ కూడా ఎక్కువే యూజ్ చేస్తున్నానని చెప్పాలండి. ఎందుకంటే జర్నీస్కైనా, షాపింగ్లకైనా, ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్కైనా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అని అనిపించింది. ఇది వచ్చి 2000 చేంజ్ పడిందండి. కానీ క్వాలిటీ సూపర్ ఉన్నదండి. నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇక ఉదయమే నిత్య దీపారాధన చేసేసుకున్నానండి. వెంకన్న స్వామికి కొబ్బరికాయ కొట్టాను. తర్వాత మామూలుగా మన నిత్య దీపారాధన అంతా ఉంటుంది కదా పూజ గదిలో, అలానే చేసేసుకున్నాను. దిగువన ఒక పీట వేసుకుని దాని మీద సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను అనమాట అండి. అలానే పూజకి కావాల్సినవి అన్నీ కూడా పక్కనే సిద్ధంగా పెట్టేసుకుంటానండి. ఎందుకంటే నేను ఫోన్లో పెట్టుకుని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాను. అందుకని అన్నీ రెడీగా పెట్టేసుకుంటా. ఇదివరకైతే సత్యనారాయణ స్వామి పుస్తకం ఉండేదండి. ఆ పుస్తకంలో చదువుకునే వాళ్ళం. ఇది అత్తమ్మ వాళ్ళ పుస్తకం అన్నీ ఉంటాయి అనమాట అండి ఇందులో. కానీ ఇప్పుడు పుస్తకం చూసి చదివి చేయట్లేదు అనమాట. డైరెక్ట్గా ఇదిగోండి ఇట్లా ఫోన్లో సత్యనారాయణ వ్రతం అని ఉంటుంది. ఇది పెట్టుకుంటానండి ఎప్పుడూను. ఇది పెట్టేసుకుంటే మనకి కావాల్సిన వస్తువులతో సహా అన్నీ క్లియర్గా చెప్తారు. ముందు అవన్నీ మనం ఒకసారి విని రెడీ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక పీఠం మీద ముందే పసుపు రాసి పద్మ ముగ్గు వేసి లోనికి తెచ్చి పెట్టుకున్నాను కదండి. దీనిపైన ఒక కొత్త జాకెట్ ముక్క కానీ, లేదా సత్యనారాయణ స్వామి వ్రతాలకి వేస్తూ ఉంటాం కదా పల్చని తెల్లని కండువ టవల్ లాంటిది, అది కానీ పరిచి దాని మీద సేరుంపావు బియ్యం వేస్తానండి. మన ఇష్టం, బియ్యం ఎన్నైనా వేసుకోవచ్చు. దానిపైన కలశానికి ఒక చెంబు పెట్టి దానిలో నీళ్లు వేసుకుని దానిలో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షంతలు, ఒక రాగి కాయిన్ కానీ లేదా ఏదన్నా కాయిన్ కానీ అందులో వేసుకోవాలన్నమాట అండి. ఆ తర్వాత 2 మామిడి రొప్పలు అందులో పెట్టి మనం కలశం ముందే రెడీ చేసుకుని ఉంచుకుంటాం కదండి. అంటే కొబ్బరికాయకి పసుపు రాసి జాకెట్ ముక్కని ఇట్లా కోను ఆకారంలో చేస్తాం కదా, దాన్ని కలశం అని అంటాం కదా. ఇక్కడ సత్యనారాయణ స్వామికి తలపాగా కట్టినట్లుగా నేను తయారు చేశాను. ఇది ఎట్లా తయారు చేశాను అన్నది మరో వీడియోలో చెప్తానులేండి. ఇది వీడియో తీసుకోలేదు అందుకునమాట. తర్వాత స్వామికి ఇట్లా నామం లాగా పెట్టాను చూడండి, తిరునామం. అది నా స్నేహితురాలు నళిని ఇచ్చిందనమాట అండి. మొన్న బందరు వెళ్ళొచ్చాను, అప్పుడు నళిని ఇచ్చింది. అది స్వామికి ఈ విధంగా అలంకరించాను. అట్లానే స్వామికి ఒక కండువా లాగా, అంటే స్వామివారికి ఉత్తరీయాన్ని కూడా ఈ విధంగా వేశాను అనమాట అండి. తర్వాత సాంబ్రాణి ధూపాన్ని వెలిగించుకుని ధూప్దని ఉంటుందండి నాకు పక్కనే, దానిలో పెట్టేసుకుని దీపారాధన కుందులకి 2 తమలపాకులు వేసి కుందుల్ని రెడీ చేసి ఉంచుకున్నాను కదండి. దీపారాధన చేసేసుకున్నాను. 2 దీపాలను ముందే వెలిగించేసుకుంటాను. ఆ తర్వాతనే పూజని స్టార్ట్ చేస్తానండి. ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే. పూజా విధానం అంతా కూడా నేను ఫోన్లో పెట్టుకున్నాను కదండి. వరుసగా మనం ఏం చెయ్యాలి అనేదంతా కూడా ఒక పంతులు గారు మన దగ్గర ఉండి ఎలా చేయిస్తారో ఆ విధంగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట అండి. ఒకదాని తర్వాత ఒకటి మన సంకల్పం చెప్పుకోవటం దగ్గర నుంచి మన చేత పూజ చేయించటం, నైవేద్యం ఎలా పెట్టాలి, స్వామికి ఏమేమి సమర్పించాలి అన్నీ కూడా వరుస క్రమంలో చెప్తూ ఉంటారనమాట. ఈ విధంగానే నేను తరచూ
ఇంట్లో ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉంటాను అనమాట అండి. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే మనందరికీ తెలుసు కదండి. అష్టదిక్పాలకులకి, నవగ్రహాలకి అన్నీ కూడా పూజ చేయిస్తారనమాట. ఇలా తమలపాకులో ఒక్కొక్క వక్కని కానీ నాణ్యాన్ని కానీ పెట్టి మనం స్వామిని ప్రతిష్ఠించుకోవాలన్నమాట. ఇందుకుగాను తమలపాకులు, వక్కలు, నాణ్యాలు, ఖర్జూరాలు ఇట్లా మన ఇష్టం ఏదైనా ఉపయోగించవచ్చు అనమాట అండి. ఇలా మన చేత అన్ని ప్రతిష్ఠింపజేసిన తర్వాత పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి. ఓం కేశవాయ నమః. ఓం పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః. దుర్గౌ పూజయామి. ఓం ఇందిరాపతయే నమః. చింతే పూజయామి. ఓం అనకాయ నమః. జానుని పూజయామి. ఓం జనార్దనాయ నమః. గురు పూజయామి. ఓం విష్ణువస్రవసే నమః. కటిం పూజయామి. ఓం మహాదేవాయ నమః. ఓం స్వయంభువే నమః. ఓం భువనేశ్వరాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం దేవకీపుత్రాయ నమః. ఓం పార్థసారథయే నమః. నాకు ఇలాగా ఫోన్లో పెట్టేసుకుని పూజ చేసుకోవటం ఈజీగా అనిపిస్తుందండి. ఎందుకంటే మనం పుస్తకం చూసి చదువుతూ పూజ చేసామనుకోండి, మనకి ఏకాగ్రత కుదరదు. ఎక్కడ పుస్తకంలో ఉన్నది కరెక్ట్గా చూసుకోవాలి, స్వామికి సమర్పించేవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోవాలి. అందుకని కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాము. ఇలా చక్కగా ఒక అర్చకులు మన పక్కన ఉండి పూజ చేయిస్తున్నట్లుగా ఫోన్లో పెట్టేసుకొని చేసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. ఇప్పుడు అప్పుడు కాదండి, కొన్ని సంవత్సరాల నుంచి నేను ఇలానే చేసుకుంటున్నాను. మనకి ఫోన్లో అవైలబుల్గా లేనప్పుడు సీడీ ఉండేదన్నమాట అండి. మొదట్లో ఫస్ట్ అసలు క్యాసెట్, ఆ తర్వాత సీడీ, ఆ తర్వాత ఇప్పుడు ఫోన్లో ఇంకా ఈజీ అయిపోయిందనమాట అండి. ఇలాగ పూజ అంతా చేసుకున్న తర్వాత మనం చేసుకున్న ప్రసాదాలు అన్నీ, నైవేద్యాలన్నీ ఎలా పెట్టాలి ఏంటి అన్నీ కూడా వివరంగా చెబుతూ ఉంటారనమాట. ఆ చేతులు చూపిస్తుండండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. మహానైవేద్యం సమర్పయామి. ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. చామరం సమర్పయామి. వాద్యం ఘోషయామి. గీతం శ్రావయామి. నృత్యం దర్శయామి. నాట్యం సమర్పయామి. సమస్త రాజోపచారాన్ని సమర్పయామి. ఇప్పుడు ఒక పువ్వు. నా పూజ అంతా పూర్తి అయ్యిందండి. నెక్స్ట్ మనకి కథలు స్టార్ట్ అవుతాయి. కథలు మాత్రం ఇక మనం పని చేసుకుంటూ వినొచ్చు. నేను పూజ చేసుకుంటున్నంతసేపు కూడా ఆ చిలకల కంకుల మీద వాలి ధాన్యం తింటూ ఉన్నాయంటండి. మా మరిది గారు వచ్చి చూసి వాటిల్ని కూడా ఒకసారి వీడియో తీసి మళ్ళీ స్టాండ్కి కెమెరాని ఫిట్ చేశారనమాట. అంటే ఏయో చిలకలే దగ్గర ఉండి పూజ చేయించినయా, లేదా నేను చేసే పూజ అంతా కూడా ఆ చిలకలు కూడా వింటూ ఉన్నాయా అని అనుకున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించిందండి. ఇకండి స్వామివారికి అన్నీ ఇట్లా ఈ విధంగా అన్నీ అమర్చుకుని పూజ చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుందండి. పూజ అంతా కూడా మనకి ఒక అరగంట, ముప్పావు గంట పడుతుందండి. ఇక మిగతాదంతా కథలు, 5 కథలు ఉంటాయి కదా, ఆ కథలు మనం అక్షంతలు చేత్తో పుచ్చుకుని కథలు వినాలని అంటారు కదా, ఆ అక్షంతల్ని తీసుకుని నేనైతే చెంగులో కట్టుకుంటాను అనమాట. కట్టుకుని నా పనులు చూసుకుంటూ ఆ కథలు వింటూ ఉంటాను అనమాట అండి. మళ్ళీ ఆఖరికి వచ్చి హారతి ఇచ్చేసేస్తాను. ఈ విధంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నేను సంవత్సరంలో 2-3 సార్లన్నా చేసేసుకుంటానండి. మన ఫ్యామిలీలో అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు, అమ్మ మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలనుకుంటున్నాం కానీ ఇప్పుడు వరకు ఎప్పుడూ చేసుకోలేదు అలా అని కూడా కామెంట్ పెడుతూ ఉంటారు కదా. దానికి కారణం ఏంటంటే వ్రతం అనేసరికి పెద్దగా ఊహించుకుంటారు. అందరినీ పిలుచుకోవాలి, పంతులు గారిని పిలవాలి, పెద్ద ఎత్తున చెయ్యాలి అనే అనుకుంటారండి. ఒకవేళ పెద్ద ఎత్తున చేసుకుంటే అంత గ్రాండ్గా చేసుకోవచ్చు. అంత వీలవని వాళ్ళు చక్కగా ఇలా కూడా ఇంట్లో చేసుకోవచ్చండి. తర్వాత మండప దానం అని చెప్పి లాస్ట్కి మంత్రం కూడా చెప్పిస్తారనమాట. ఈ
వ్రత విధానంలోనే లాస్ట్కి వస్తుంది. అంటే మండపాన్నంతా కూడా మనం ఎవరికి దానం ఇవ్వదలుచుకున్నామో మన సంకల్పం అక్కడే చెప్పేసుకోవచ్చు అనమాట. అదే రోజు మండపం కదిపేసుకోవచ్చు, లేదా 3 రోజులు ఉంచుకోవచ్చు, మన ఇష్టం అండి. వ్రతానికి కావాల్సిన తమలపాకులు, ఖర్జూరాలు, వక్కలు, నాణేలు, పూజా ద్రవ్యాలు అన్నీ దగ్గర రెడీగా పెట్టేసుకోవాలండి. అలానే భార్యాభర్తలిద్దరూ కలిపి చేసుకుంటే చాలా మంచిదండి, చాలా ఆనందంగా ఉంటుంది. ఈరోజు మా వారు ద్వారకా తిరుమల వెళ్ళారు. అందువల్ల నేను సంకల్పించుకున్నాను కదా, అందుకనే నేను ఒక్కదాన్నైనా కూర్చుని పూజ చేసేసుకున్నానండి. చాలా బాగా జరిగిందండి, చాలా సంతోషంగా అనిపించింది అనమాట. అంటే ఏదన్నా పూజ మనం చేసుకున్నప్పుడు దాని పాజిటివిటీ వెంటనే మనకి తెలుస్తుంది. ఆ ఆనందం మనకి తెలిసింది అని అంటే పూజ బాగా చేసుకున్నట్లు, అంతే కదండి. ఏ పూజ అయినా సరే మనం మనసులో గాఢంగా సంకల్పించుకున్నప్పుడు తప్పకుండా భగవంతుడు మన చేత చేయిస్తాడండి. మన ఫ్యామిలీలో ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతం ఇంత మటుకు చేసుకోలేదు అని అనుకుంటే మనసులో సంకల్పించుకోండి, స్వామిని వేడుకోండి. నేను చూపించిన విధంగా ఈ విధంగా చక్కగా చేసుకుని మండపాన్ని మీకు తెలిసిన బ్రాహ్మలకు కానీ పంతులు గారికి కానీ ఎవరికన్నా దక్షిణ తాంబూలాలతో సహా ఇవ్వండి. చాలా మంచిదండి. సత్యనారాయణ వ్రతం దుఃఖమును శమింపజేయును, ధనధాన్యమును వృద్ధి పొందించును, సౌభాగ్యమును ఈరోజు పూజ అంతా కూడా చక్కగా సక్రమంగా పూర్తి అయ్యిందండి. చాలా బాగా జరిగింది. అంతా కథలు వస్తూ ఉన్నాయి కదండి, ఈ కథల్ని వింటూ పని చేసుకోవచ్చు మనం అనమాట. అందుకనే కథల్ని పెట్టేసుకుని ఇక వేస్తున్నాను అనమాట. నక్షత్రాన్ని ఇందులో పెట్టుకున్నాను. మన పూజ అంతా అయ్యేసరికి ఇదిగోండి తీసుకురాలా పండుగలు వస్తే సంక్రాంతి పండుగలు, దసరా పండుగలు, పండుగలు అలాంటప్పుడు ఈ శనిగల పండుగలు తీసుకురాయ్యా మరి అప్పుడు అది చూడండి. డూడు బసవన్న తేలేదు, ఎప్పుడూ తేరు. ఆవులు చూడండి అట్ట పడుకుని ఉన్నాయి. ఇదిగో పెద్ద ప్రసాదం భక్తుడు, ప్రసాదం ఫస్ట్ తీసుకుని. అవును, నెయ్యి అంటే వేయమ్మ పైన. వరం నువ్వు కూడా ప్రసాదం తీసుకో. మనం విశేషమైన పూజ ఏదైనా చేసుకున్నప్పుడు మన ప్రసాదాన్ని స్వీకరించడానికి గోమహాలక్ష్ముల గుమ్మంలోనే అలా పడుకుని ఉన్నాయనుకోండి, భలే సంతోషంగా అనిపిస్తుంది కదండి. అలానే ఈరోజు సంధ్యాదీపం అంటే తులసమ్మ దగ్గర కృష్ణయ్య దగ్గర దీపం వెలిగించుకుని తర్వాత పూజ చేసుకున్నాను అనుకోండి. పూజ అంతా పూర్తయి వచ్చేంత వరకు కూడా దీపాలు వెలుగుతూనే ఉన్నాయండి. అంటే ప్రతిసారి వెలుగుతూ ఉంటాయి. తులసమ్మ దగ్గర చిమ్నీ లేదండి, ఉట్టి ప్లెయిన్ దీపమే అనమాట. కానీ తైలం అయిపోయేంత వరకు ఆ దీపం అలా వెలుగుతూ ఉండేసరికి నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలే అయినా సరే మన సంతోషాన్ని పెంపొందించే అంశాలుగా నేను స్వీకరిస్తాను. అట్లానే ఈరోజు చేసుకున్న శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చాలా ఆనందాన్ని కలిగించిందండి. మన ఫ్యామిలీలో ఎవరన్నా వ్రతం చేసుకోవాలి అనుకుంటుంటే చక్కగా చేసుకోండి. ఎటువంటి అనుమానాలు ఏమీ పెట్టుకోవద్దండి, ఎటువంటి భయాలు పెట్టుకోవద్దు. ఒక్కసారి పూజ చక్కగా చేసుకుని చూడండి, మీకే తెలుస్తుంది. మీరు సంకల్పించుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయండి. వీలైన వారు పంతులు గారిని పిలుచుకుని పూజ చేయించుకోండి. వీలవని వాళ్ళు ఈ విధంగా నేను చూపించిన విధంగా కూడా పూజ చేసుకోవచ్చండి. సంవత్సరములు
శ్రీ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలిసి రవి సంక్రమణ తెలుగునాడు గాని